ఫోన్ ఛాలెంజ్. ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లలు మొబైల్ ఫోన్స్ కి తీవ్రంగా అలవాటు పడిపోతున్న సంగతి తెలిసిందే. అయితే అది కాస్త టీనేజ్ కి వచ్చేసరికి వ్యసనంగా మారిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. స్కూలు నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ తింటున్నప్పటి నుంచి ఫోన్ పట్టుకుని నిద్రపోయే వరకు దానితోనే కాలం గడపడానికి ఇష్టపడుతున్నారు. దీంతో అది వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో కేరళలోని ఓ టీచర్ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారు. ఈ క్రమంలో తన విద్యార్థులను ఫోన్ నుంచి దూరం చేయాలని కేరళలోని ఓ ఉపాధ్యాయురాలు బలంగా ఫిక్స్ అయ్యారు. కుతుమ్ పరంబలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అమృత అనే టీచర్ నో ఫోన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సమయంలో పిల్లల మనసు ఫోన్ వైపు వెళ్లకుండా తనదైన శైలిలో మాయాజాలం చేశారు. ఇది సక్సెస్ అయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. అమృత టీచర్ క్లాస్ రూమ్ లో పాఠాలు చెబుతున్నప్పుడు విద్యార్థులు కొన్ని నిమిషాల్లోనే పరధ్యానంలో ఉన్నట్టు ఆమె గమనించారట. అందుకు స్కూల్ అయిపోయిన తర్వాత వారెక్కువ సమయం మొబైల్ ఫోన్ లో రీల్స్, షార్ట్స్ చూస్తూ మొబైల్ గేమ్స్ ఆడటమే కారణమని తెలుసుకున్నారట. దీంతో అధిక మొబైల్ ఫోన్ వినియోగం వారి ఏకాగ్రతను తగ్గిస్తుందని గ్రహించిన టీచర్ వెంటనే నో ఫోన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సమయంలో తన విద్యార్థులను ఫోన్ల నుంచి దూరం చేయడానికి ఆమె స్టిక్కర్లు, ఆటలు, ప్రకృతితో మమేకం వంటి వాటిని నమ్ముకున్నారని అంటున్నారు. 6 ఏళ్ల పిల్లలు అంత తేలిగ్గా అలవాటును మానుకోవటం కష్టమని భావించినా వారికి మొదటి రోజు స్టిక్కర్లు అందజేశారు. తర్వాత కథల పుస్తకాలు ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో బంకమట్టితో బొమ్మలు చేయడం, నోట్బుక్లను వారికి బహుమతులుగా ఇవ్వటం ప్రారంభించారు. ఏదోలా వారికి మొబైల్ స్క్రీన్ పై మోజు తగ్గించారు. ఈ సందర్భంగా స్పందించిన ఓ విద్యార్థి తల్లి గతంలో తాము ఎక్కడికి ప్రయాణించినా ఆ ప్రయాణ సమయమంతా తమ కుమారుడు మొబైల్ చూసుకుంటూనే ఉన్నాడని, ఇప్పుడు మాత్రం కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తున్నాడని పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారని అంటున్నారు. తమ కుమారుడు ఇంటికి రాగానే మొబైల్ ఫోన్ కోసం చిన్న సైజు యుద్ధమే చేసేవాడని, ఇప్పుడు మాత్రం డ్రాయింగ్ వేస్తున్నాడని అంటున్నారు. సో మనసుంటే మార్గం ఉంటుందన్నది తాజాగా నో ఫోన్ ఛాలెంజ్ విషయంలోనూ సక్సెస్ అయింది. అది కూడా 6 ఏళ్ల పిల్లల విషయంలో. ఇది తాజాగా కేరళలోని ఓ పాఠశాలలో విజయవంతమైంది కాబట్టి ఇకపై మీ స్కూలు విద్యార్థుల వంతు, ఇంట్లో మీ పిల్లల వంతు. నో ఫోన్ ఛాలెంజ్. ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లలు మొబైల్ ఫోన్స్ కి తీవ్రంగా అలవాటు పడిపోతున్న సంగతి తెలిసిందే. అయితే అది కాస్త టీనేజ్ కి వచ్చేసరికి వ్యసనంగా మారిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. స్కూలు నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ తింటున్నప్పటి నుంచి ఫోన్ పట్టుకుని నిద్రపోయే వరకు దానితోనే కాలం గడపడానికి ఇష్టపడుతున్నారు. దీంతో అది వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో కేరళలోని ఓ టీచర్ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారు. ఈ క్రమంలో తన విద్యార్థులను ఫోన్ నుంచి దూరం చేయాలని కేరళలోని ఓ ఉపాధ్యాయురాలు బలంగా ఫిక్స్ అయ్యారు. కుతుమ్ పరంబలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అమృత అనే టీచర్ నో ఫోన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సమయంలో పిల్లల మనసు ఫోన్ వైపు వెళ్లకుండా తనదైన శైలిలో మాయాజాలం చేశారు. ఇది సక్సెస్ అయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. అమృత టీచర్ క్లాస్ రూమ్ లో పాఠాలు చెబుతున్నప్పుడు విద్యార్థులు కొన్ని నిమిషాల్లోనే పరధ్యానంలో ఉన్నట్టు ఆమె గమనించారట. అందుకు స్కూల్ అయిపోయిన తర్వాత వారెక్కువ సమయం మొబైల్ ఫోన్ లో రీల్స్, షార్ట్స్ చూస్తూ మొబైల్ గేమ్స్ ఆడటమే కారణమని తెలుసుకున్నారట. దీంతో అధిక మొబైల్ ఫోన్ వినియోగం వారి ఏకాగ్రతను తగ్గిస్తుందని గ్రహించిన టీచర్ వెంటనే నో ఫోన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సమయంలో తన విద్యార్థులను ఫోన్ల నుంచి దూరం చేయడానికి ఆమె స్టిక్కర్లు, ఆటలు, ప్రకృతితో మమేకం వంటి వాటిని నమ్ముకున్నారని అంటున్నారు. 6 ఏళ్ల పిల్లలు అంత తేలిగ్గా అలవాటును మానుకోవటం కష్టమని భావించినా వారికి మొదటి రోజు స్టిక్కర్లు అందజేశారు. తర్వాత కథల పుస్తకాలు ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో బంకమట్టితో బొమ్మలు చేయడం, నోట్బుక్లను వారికి బహుమతులుగా ఇవ్వటం ప్రారంభించారు. ఏదోలా వారికి మొబైల్ స్క్రీన్ పై మోజు తగ్గించారు. ఈ సందర్భంగా స్పందించిన ఓ విద్యార్థి తల్లి గతంలో తాము ఎక్కడికి ప్రయాణించినా ఆ ప్రయాణ సమయమంతా తమ కుమారుడు మొబైల్ చూసుకుంటూనే ఉన్నాడని, ఇప్పుడు మాత్రం కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తున్నాడని పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారని అంటున్నారు. తమ కుమారుడు ఇంటికి రాగానే మొబైల్ ఫోన్ కోసం చిన్న సైజు యుద్ధమే చేసేవాడని, ఇప్పుడు మాత్రం డ్రాయింగ్ వేస్తున్నాడని అంటున్నారు. సో మనసుంటే మార్గం ఉంటుందన్నది తాజాగా నో ఫోన్ ఛాలెంజ్ విషయంలోనూ సక్సెస్ అయింది. అది కూడా 6 ఏళ్ల పిల్లల విషయంలో. ఇది తాజాగా కేరళలోని ఓ పాఠశాలలో విజయవంతమైంది కాబట్టి ఇకపై మీ స్కూలు విద్యార్థుల వంతు, ఇంట్లో మీ పిల్లల వంతు. నో ఫోన్ ఛాలెంజ్.
ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లలు మొబైల్ ఫోన్స్ కి తీవ్రంగా అలవాటు పడిపోతున్న సంగతి తెలిసిందే. అయితే అది కాస్త టీనేజ్ కి వచ్చేసరికి వ్యసనంగా మారిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. స్కూలు నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ తింటున్నప్పటి నుంచి ఫోన్ పట్టుకుని నిద్రపోయే వరకు దానితోనే కాలం గడపడానికి ఇష్టపడుతున్నారు. దీంతో అది వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో కేరళలోని ఓ టీచర్ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారు. ఈ క్రమంలో తన విద్యార్థులను ఫోన్ నుంచి దూరం చేయాలని కేరళలోని ఓ ఉపాధ్యాయురాలు బలంగా ఫిక్స్ అయ్యారు. కుతుం పరంబలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అమృత అనే టీచర్ నో ఫోన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సమయంలో పిల్లల మనసు ఫోన్ వైపు వెళ్లకుండా తనదైన శైలిలో మాయాజాలం చేశారు. ఇది సక్సెస్ అయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. అమృత టీచర్ క్లాస్ రూమ్ లో పాఠాలు చెబుతున్నప్పుడు విద్యార్థులు కొన్ని నిమిషాల్లోనే పరధ్యానంలో ఉన్నట్టు ఆమె గమనించారట. అందుకు స్కూల్ అయిపోయిన తర్వాత వారెక్కువ సమయం మొబైల్ ఫోన్ లో రీల్స్, షార్ట్స్ చూస్తూ మొబైల్ గేమ్స్ ఆడటమే కారణమని తెలుసుకున్నారట. దీంతో అధిక మొబైల్ ఫోన్ వినియోగం వారి ఏకాగ్రతను తగ్గిస్తుందని గ్రహించిన టీచర్ వెంటనే నో ఫోన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సమయంలో తన విద్యార్థులను ఫోన్ల నుంచి దూరం చేయడానికి ఆమె స్టిక్కర్లు, ఆటలు, ప్రకృతితో మమేకం వంటి వాటిని నమ్ముకున్నారని అంటున్నారు. 6 ఏళ్ల పిల్లలు అంత తేలిగ్గా అలవాటును మానుకోవటం కష్టమని భావించినా వారికి మొదటి రోజు స్టిక్కర్లు అందజేశారు. తర్వాత కథల పుస్తకాలు ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో బంకమట్టితో బొమ్మలు చేయడం, నోట్బుక్లను వారికి బహుమతులుగా ఇవ్వటం ప్రారంభించారు. ఏదోలా వారికి మొబైల్ స్క్రీన్ పై మోజు తగ్గించారు. ఈ సందర్భంగా స్పందించిన ఓ విద్యార్థి తల్లి గతంలో తాము ఎక్కడికి ప్రయాణించినా ఆ ప్రయాణ సమయమంతా తమ కుమారుడు మొబైల్ చూసుకుంటూనే ఉన్నాడని, ఇప్పుడు మాత్రం కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తున్నాడని పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారని అంటున్నారు. తమ కుమారుడు ఇంటికి రాగానే మొబైల్ ఫోన్ కోసం చిన్న సైజు యుద్ధమే చేసేవాడని, ఇప్పుడు మాత్రం డ్రాయింగ్ వేస్తున్నాడని అంటున్నారు. సో మనసుంటే మార్గం ఉంటుందన్నది తాజాగా నో ఫోన్ ఛాలెంజ్ విషయంలోనూ సక్సెస్ అయింది. అది కూడా 6 ఏళ్ల పిల్లల విషయంలో. ఇది తాజాగా కేరళలోని ఓ పాఠశాలలో విజయవంతమైంది కాబట్టి ఇకపై మీ స్కూలు విద్యార్థుల వంతు, ఇంట్లో మీ పిల్లల వంతు.